హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం కార్న్ పలావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్న సండేస్కైనా ద బెస్ట్ రెసిపీ అండి. అస్సలు స్పైసీగా ఉండదు, మైల్డ్ స్పైస్తో ఉంటుంది. సింపుల్గా రైతాతో దీన్ని పేరప్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. లేట్ చేయకుండా ఈ కార్న్ పలావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోండి. ఇందులో వాటర్ పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. ఈ విధంగా కడిగిన బియ్యంలో కొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట వరకు దీన్ని నానబెట్టుకుందామండి. బియ్యం ఎంత నానితే మనకి రైస్ అంత బాగా వస్తుంది, గుర్తుంచుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందామండి. ముందుగా చెక్క, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఇవన్నీ కూడా వేసుకుందామండి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేగితేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్కి బాగా పడతాయండి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉండేటువంటి స్వీట్ కార్న్ కూడా వేసుకుందామండి. మీ దగ్గర ఇవి లేకపోతే ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చండి. ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. స్వీట్ కార్న్ వేసిన తర్వాత 1 నిమిషం వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఏమీ ఉంచక్కర్లేదు. మనకి ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసుకుందామండి. వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ బియ్యంని మాత్రమే వేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బియ్యానికి బాగా పడతాయండి. నీళ్ళు ఏమన్నా ఉంటే కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాస్ రైస్ వేసుకున్నాం కాబట్టి 1:30 వరకు వాటర్ పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కొంచెం వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇవన్నీ బాగా కలిసిలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ పలావ్ రెడీ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ అయిపోయిందండి. ఒకసారి తీసి మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదండి రైస్ ఎంత పొడిలాడుతూ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైస్ ఉండదు, మైల్డ్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.